బాగుంది భాస్కర్, బాగుంది. నేను నీకు దారి చూపించాను, కానీ నువ్వు లక్ష్యాన్నే మర్చిపోయావు. ఈ లక్ష్యం దాన్ని నువ్వు మర్చిపోతే బాగుంటుంది తాతయ్య. ముందు నువ్వు నాకు విషయం చెప్పు. గడిచిపోయిన గతం తిరిగి వస్తుందా? లేదు. అదే విధంగా విజయనగరపు స్వర్ణయుగం కూడా తిరిగి రానే రాదు. అది నాకు బాగా అర్థమైంది. నువ్వు కూడా బాగా అర్థం చేసుకో. అరే భాస్కర్, అరే, ఎవరతను? ఎందుకలా పారిపోయాడు? ఎంతో వేగంగా దూరంగా పారిపోయాడు. ఇప్పుడు అతను ఎక్కడ పట్టుకోవాలో నాకు తెలుసు. ఏంటి? నాతో పాటు పద. ఏయ్ భాస్కర్, ఇలారా. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇలారా. ఇక్కడ ప్రశాంతంగా కూర్చుని ఏం జరుగుతుందో చూడు తాత. తాత అనొద్దని చెప్పాను కదా. ఈ రెండు పనులు నా వల్ల కావు. ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా కొండని పిండి చేయమన్నానా? నువ్వే కదా అన్నావు మౌనంగా కూర్చొని చూడు అని. ఈ చీకట్లో ఏం చూడాలి, ఎలా చూడాలి? అది కూడా మౌనంగా ఉండి. నేను మౌనంగా ఉండలేను. మౌనంగా ఉండమని చెప్పాను కదా. నేను నా జీవితంలో ఒక్క క్షణం కూడా మౌనంగా ఉండలేను. ఈ మహామాతి వచ్చినప్పటి నుంచి అతను నా నోరు మూసేశాడు. భగవంతుడా, మళ్ళీ మొదలు పెట్టాడు. నువ్వు జీవితంలో మౌనంగా ఉన్నా లేకపోయినా ఇక్కడ మౌనంగా ఉండాల్సిందే. అది కాదు, అసలు మనం మీ ఇంటికి ఎందుకొచ్చాము? నువ్వు ఆ పారిపోయిన వ్యక్తిని ఆహ్వానించావా ఏంటి? అతను మీ ఇంటికి భోజనానికి రావడానికి. తాతయ్య, కొంతమంది నీలాగా ఉండరు. ఆహ్వానించకపోయినా కొందరు వస్తూనే ఉంటారు. అతను కూడా అలాగే వస్తాడు. పండిత రామకృష్ణకైతే మంచి గుణాలుండేవి, చాలా ప్రశాంతంగా ఉండేవాడు. నీ గురించి నాకు సందేహం కలుగుతోంది. ఆ గుణాల్లో ఏవైనా గుణాలు నీలో ఉన్నాయా లేవా అని. భగవంతుడా, నీ ఖాళీ సమయంలో తనకి కొన్ని మంచి గుణాల్ని ప్రసాదించు. నువ్వు మౌనంగా ఉంటావా లేదా? ఇతనెవరు? తను భోజనం స్వయంగా తీసుకొచ్చాడు. నీకు దండం పెడతాను, మౌనంగా ఉండు తాతయ్య. ఇంకా ఎంతసేపు ఇలా చీకట్లో ఎదురు చూస్తూ ఉండాలి? ఎదురు చూపులంతమయ్యాయి. ఇంకొద్ది క్షణాలు మాత్రమే. పద, పద. అరే బాగుంది, నిరూపించావు నువ్వు. నువ్వు సాక్షాత్తు పండిత రామకృష్ణలాగా కనిపించడమే కాదు, అతనిలాంటి గుణాలు కూడా ఉన్నాయి నీలో. నువ్వు చెప్పినట్టుగానే అతను వచ్చాడు. రావడమే కాదు, పడుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అది భాస్కర్. నేను ఏ ఆగు, ఆగు. పారిపోయే సమయం సమాప్తం అయిపోయింది. మనం ఈ అంధకారపు వేళ మన మధ్య ఉన్న దూరాన్ని దూరం చేద్దాం. గుండప్ప బాబాయ్, గుండప్ప, ఈ గుండప్ప అదే గంట దొంగ. గంటంటే ఇష్టం, గంటా ప్రియుడు. గురువర్య, మీరు నా పేరు ఎంతగా తలుస్తున్నారో భగవంతుని పేరు కూడా తలవరేమో. భలే 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 భలే. ఇది గుండప్ప తప్ప ఇంకెవరూ అయ్యే అవకాశం లేదు. నోరు విప్పగానే గుర్తుపట్టొచ్చు. భలే భాస్కర్, భలే. ఏ తెలివితో నువ్వు తనని గుర్తించావో, పట్టుకున్నావో, దాంతో నాకు పండిత రామకృష్ణ గుర్తొచ్చాడు. అంతే,
ఇక విజయనగరాన్ని కాపాడకుండా ఎవరూ అడ్డుకోలేరు. తారకుడు వచ్చేశాడు కదా. బాబాయ్, నేను త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మిమ్మల్ని కలవాలనుకున్నానంతే. నేను వెళ్ళగానే కాంత వాళ్ళ నాన్నగారితో చెప్పి ఈయనకి వైద్యం చేయించు. ఆ వైద్యం ద్వారా నేను తారకుణ్ణి కావాలనే ఆలోచన ఈయన మెదడులోంచి మాయమైపోవాలి. ఇప్పుడు నా మనసులో మెదులుతున్న ప్రశ్నలకి నువ్వు సమాధానాలు చెప్తావా? నన్ను క్షమించు భాస్కర్. నిజం చెప్పాలంటే ఆ రోజు ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఎవరికీ తెలియదు. నాకేం జరిగిందో అదైతే నేను చెప్పగలను. ఇక రామ గురించి సూచన మాత్రమే వచ్చింది. అతను ఏదో వనంలో కాలిపోయి మరణించాడని. నేను ఈ ప్రపంచంలో ఏ అసత్యాన్నైనా సత్యమని నమ్మగలను, కానీ ఈ మాటని మాత్రం ఎప్పటికీ నమ్మలేను. నేను అదే అనుకునేవాణ్ణి, కానీ కొన్నేళ్ల తర్వాత నాకు అది నమ్మకం కలిగింది. కొన్ని రోజుల తర్వాత మన ఇంటి పైన కూడా ఆక్రమణ జరిగింది. నేను బయటకు వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి చూస్తే ఇల్లంతా పూర్తిగా చిందరవందరగా అయింది. ప్రతి తుఫాను తర్వాత ఒక ప్రశాంతత అనేది ఉంటుంది. కానీ నేను మాత్రం ఎన్నో ఏళ్ళు అలాగే తిరుగుతూ ఉండిపోయాను. ఆ తర్వాత ఒక బాబా దగ్గరికి వెళ్ళాను. ఆ బాబా ఒక చిలకను పెంచుకునేవారు. ఆ చిలకకు మాటలు కూడా నేర్పించారు. ఒకరోజు బాబా గారి ప్రాణాలు ఎగిరిపోయాయి, కానీ చిలక మాత్రం ఎగిరిపోలేదు. నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు. ఇక దీన్ని తీసుకుని నేను విజయనగరానికి వచ్చేశాను. ఏ ఆశతో అంటే రామ బ్రతికే ఉంటాడని, నేను తెలుసుకుంటాను అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తమంతా కూడా పూర్తిగా మారిపోయింది. అమ్మ శారద గురించి అసలేమీ తెలియలేదు. మహోదయ, నేను పండిత రామాని వెతుకుతూ వచ్చాను. మీరు ఆయన ఆచూకీ చెప్పగలరా? మూర్ఖుడా, ఈ రాజ్యంలో వారి పేరు ఎత్తడం నిషేధించబడింది. అది కూడా నీకు తెలీదా? మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే నిన్ను అంతం చేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళు. ఇక నేను నా రామచిలక ఇద్దరం జ్యోతిష్యులుగా మారాము. నీ భవిష్యత్ గురించి తెలియదు, ఎదుటి వాళ్ళ భవిష్యత్ గురించి చెప్తున్నావా? ఈ ముసలాడు వెధవ, ఈ ముసలాడు వెధవ. ఏ ముసలోడని ఎవరినంటున్నావు? ఇక ఏ పని రాదు కదా నాకు, నా చిలక కూడా. కానీ నా భవిష్యత్తు కోసం నువ్వు నీ చిలక కష్టాలు అనుభవించాల్సిన అవసరం లేదు. నా భవిష్యత్ ఏమిటో నాకు తెలుసు. అలాగా? ఏంటది? అది ఏదైనా కానివ్వండి, ఇక్కడ మాత్రం కాదు. నీతో పాటు వర్తమానమే లేనప్పుడు ఇక భవిష్యత్ ఏముంటుంది చెప్పు. నేను వెళ్తున్నాను. భాస్కర్, ఇక్కడి నుంచి వెళ్ళాలి అనే ఆలోచననే మానుకో భాస్కర్. అరే గురువర్యా, అనవసరంగా మీ కోరిక కోసం నా అన్న కొడుకుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అవి ఎప్పటికీ నెరవేరవు. వచ్చి 2 రోజులు అయినప్పటికీ 4 సార్లు తన చావు నుంచి తప్పించుకున్నాడు. సరిగ్గా చెప్పావు గుండప్ప. ఈ నేల మీద ఆశ నన్ను స్వార్థపరుణ్ణి చేసింది. అదే స్వార్థంతో నాకు తనలో ఆశాకిరణం కనపడింది. కానీ నేను మర్చిపోయాను, తను ఒంటరివాడు. రెండవది పండిత రామకృష్ణుడికి పుత్రుడు. పండిత రామకృష్ణ కాదు కదా. తలరాతలో ఎలా ఉంటే అదే జరుగుతుంది. దాన్ని మార్చడం అసంభవం. లేదంటే శ్రీకృష్ణుడు మహాభారతాన్ని జరగనిచ్చేవాడు కాదు. ఎప్పుడైతే స్వయంగా భగవంతుడే తలరాతకు కట్టుబడి ఉన్నాడో, మనం కేవలం మనుషులమే కదా. వెళ్ళు భాస్కర్, వెళ్ళు. కానీ నువ్వు విజయనగరాన్ని దాని వ్యధ నుండి బయటికి తీసుకురా. అంతవరకు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నేను నిన్ను విజయనగరాన్ని ఉద్ధరించడానికి ఎంపిక చేశాను. నువ్వు నన్ను ధిక్కరించలేవు. నిరాకరణ కాకపోతే ఇంకేం దక్కుతుంది? తాత, జీవితంతో ముళ్ళనే కదా నాటావు. ఇప్పుడు పుష్పాలు ఎక్కడి నుంచి వస్తాయి? సరిగ్గా చెప్పావు నాయనా. కానీ ఇవాళ కూడా నేను ఓడిపోతే ఇక ఈ అనర్థాన్ని ఎలా అడ్డుకోగలను?
బాబాయ్, నన్ను ఏదైనా సురక్షితమైన ప్రదేశం నుంచి బయటికి పంపుతావా? నేను ఒక దారి నుంచి వస్తూ పోతూ ఉంటాను. నిన్ను ఆ దారి గుండానే బయటికి పంపించగలను. ఆ వంకతో మరి కాసేపు నీతో గడపచ్చు కదా. నేను కూడా మీతో వస్తాను. రండి రండి రండి. చంపేశారు దేవుడా, చంపేశారు, చంపేశారు. నేను చచ్చాను, నేను. నా మీద దాడి, నా మీద లోటాతో దాడి జరిగింది. ఓహో తాత, ఎందుకు ఇన్ని నాటకాలు? దీంతో ఎవరు ఎవరిని చంపలేరు. పద వెళ్దాం. నేను చచ్చాను. ఇంకా నిన్ను ఎక్కడ చంపామో తదాచార్య నీకు తెలుసు కదా. ఏ విధంగా నేను నా ప్రతి రూపాయిని వడ్డీతో సహా వసూలు చేస్తాను. అదే విధంగా అనుక్షణము నిన్ను హింసించి చంపుతాను. నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు. నోర్మోయ్, చిలక వెదవా. తాత పద వెళ్దాం. భాస్కర్, ఇది గోపయ్య ఇల్లు. ఇతనికి దర్బారులో న్యాయం లభించలేదు. చూడు చూడు, అతని కుటుంబాన్ని ఎలా రోడ్డుకు లాగుతున్నారు. పద పద, ఇదే రోజు జరిగేదే. ఎటు చూసినా అన్యాయమే. పద పద. తాత పద. షావుకార్ గారు దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయకండి. మమ్మల్ని క్షమించండి. అందరికంటే ప్రియమైన పుత్రుడు, పుత్రుడు కంటే ప్రియమైనది వడ్డీ. నేను షావుకారుని క్షమించను, కబ్జా చేస్తాను. తాత పద. సౌకార్ సదానంద గారు, వాళ్ళకి అన్యాయం చేయకండి. ఈ స్త్రీ ఇంకా తన బిడ్డ పొరపాటు ఏమీ లేదు. ఇప్పుడు నిన్ను దాని గురించి ఎవరడిగారు తదాచార్య? తప్పు చేస్తేనే శిక్ష పడుతుందా? ఇప్పుడు శిక్షించటమే విధానం. వస్తుంది, నీకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే నీకు ఇటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు నీకు మొత్తంగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేదైతే కోరుకుంటానో అదే జరుగుతుంది. ఇప్పుడు ఆ కృష్ణదేవరాయలు అలాగే పండిత రామకృష్ణ యుగం కాదిది. ఈ యుగం ఈ మహామాధ్యుడిది. ఇది అన్యాయం సౌకార్ గారు, ఇది అన్యాయం. ఇప్పుడు న్యాయం జరిపించడానికి పండిత రామ లేడు కదా, కాలి బూడిదైపోయాడు. ఇక తన న్యాయం కూడా తనతో పాటే వనంలో విలీనమైపోయింది. ఇక ఇప్పుడైతే ఆ పాకండి రామ పేరు ఎత్తటం కూడా పాపము. రాయ్, ఇంకేమైనా మిగిలిన్నాయా? అవి కూడా విసిరేయండి. ఇతను మా నాన్న పేరు ఎత్తకుండా ఉండాల్సింది తాత. ఏంటి? మా నాన్న పేరు ఎత్తి ఇతను చాలా పెద్ద తప్పు చేశాడు. మా నాన్న పేరెత్తి అవమానించాడు. నేను బ్రతికుండగా మా నాన్న పేరుని ఎప్పటికీ అవమానం పాలు కానివ్వను. ఇప్పుడు దీనికి నేనే న్యాయం జరిపిస్తాను, అది వడ్డీతో కలిపి. న్యాయం జరిపించకుండా ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదు, అమ్మవారిని దర్శించుకో.
అయ్యో అయ్యో భాస్కర్ భాస్కర్ ఏమైంది? ఎవరైనా వచ్చారా? ఎవరూ రాలేదు, ఇంతవరకు ఏమీ కాలేదు. నేను ఇది 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 చెప్పడానికే వచ్చాను. తాత, ఈ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. అది నాకే అర్థమైంది. సరే సరే, నువ్విప్పుడే ఓ పని చెయ్యాలి. ఏమిటా పని? నేను దర్బారుకి వెళ్ళాలి, నువ్వు ఎలాగైనా తీసుకువెళ్ళు. నేనిప్పుడే దర్బారుకు వెళ్ళాలి, ఎలాగైనా తీసుకువెళ్ళు. విజయనగర దర్బార్కు వెళ్ళి నువ్వు చూసావు కదా, ఇలా నిన్ను పట్టుకుని బయటికి తరిమేసి నీకు స్వాగతం చెప్పారు. అది కూడా తెలుసుకున్నావు. ఒక్క విషయం చెప్పనా? ఈసారి ముహూర్తం బాగుంది, అన్నీ బానే ఉంటాయి. ఒక్క మారు దర్బార్లోకి ప్రవేశిస్తే చాలు. భాస్కర్, ఇక చాలు, ఆపు. సరే, ముందు ఇది చెప్పు, నువ్వు మళ్ళీ దర్బార్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? తాత, ఆ షావుకారు పన్నాగం నాకు పూర్తిగా అర్థమయ్యింది. నన్ను ఎలాగైనా నువ్వు దర్బారుకి తీసుకువెళ్ళు. ఒక్క మారు ఆ కొత్త మహారాజుని కలిసేలా చెయ్యి. ఓ, అలాగా అలాగా, ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ స్త్రీకి న్యాయం జరిపించాలనుకుంటున్నావు. ఏ స్త్రీ? అదే ఆవిడ. నేను ఏ స్త్రీ గురించి ఆలోచించడం లేదు తాతయ్య. నాకున్న సంబంధం వల్ల మా నాన్నతోనే. ఆ షావుకారు మా నాన్న పేరెత్తి నవ్వడం నేను కళ్ళారా చూశాను. దాంతో నాకేదో అయిపోయింది తాతయ్య. నేను మా నాన్నంత గొప్పవాణ్ణి కాలేకపోవచ్చు, కానీ ఎవరైనా మా నాన్నని అవమానించారంటే నేను వాళ్ళని చూస్తూ ఊరికే వదిలిపెట్టను. అది ఎవరైనా కానివ్వు. భాస్కర్, మరి అంత ఆవేశానికి గురవ్వకు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలా బుద్ధి చెప్తాను అంటే, ఆ షావుకారు లాంటి వాళ్ళు ఇక పైన అన్యాయం చేయడానికి ముందు వాళ్ళకి వాళ్ళ తాత కాదు, మా నాన్న పండిత రామకృష్ణ గుర్తుకు రావాలి. ఒక ఉపాయం ఉంది. ఆ కొత్త రాజగురు ఉన్నాడు కదా, అతను ఈ పని చెయ్యగలడు. మంచిది, నువ్వు పాతవాడి వైపోయావు, ఇంకెందుకు పనికిరావు. పద. అరే తాత, త్వరగా వెళ్ళు. మీరందరూ వాడిని వెతికి పట్టుకోండి. ఇటువైపు నుంచి వద్దు. అంటే దారి బానే ఉంది, మనుషులు మంచివాళ్ళు కాదు. పర్లేదు, వేరే దారిలో వెళదాం. పద. ఆగు. భగవంతుడా, వస్త్రం తీ. భగవంతుడా, వస్త్రం తీస్తావా లేదా?